కేటీఆర్పై సీఎం డ్రగ్స్ బాంబు కేసు బెదిరింపులు ఎలా చూడాలి? నిన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్ చాట్ చేశారు, అనేక విషయాలు చెప్పారు. అది చెప్పినప్పుడు కేటీఆర్ డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు ఆయనకు దగ్గరగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇవి చేస్తున్నారని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. సో ఈరోజు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. చిట్ చాట్ పేరుతో మీరు ప్రతిసారి ఇష్టానుసారం అడ్డగోళ ఆరోపణలు చేస్తున్నారు, వీటిని ఉపేక్షించలేదు, వీటి మీద నేను కోర్టుకు వెళ్తాను, కేసు వేస్తాను అనే ఒక తీవ్రమైనటువంటి సమాధానం ఆయన ఇచ్చారు. అంటే చిట్ చాట్ సంస్కృతి బహుశా చిట్ చాట్లో ఉండేదేంటి, మీడియా ముందు చిట్ చాట్ అంటే పక్కన కూర్చొని ఇష్టాగోష్ఠిగా మాట్లాడటం. సో అనేక విషయాలు బ్రీఫింగ్లు అక్కడ చేస్తున్నారని పెద్ద పెద్ద మాటలు వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణ కేటీఆర్ను నాయకుడిగా వాళ్ళ నాన్నే ఒప్పుకోలేదు, ఒప్పుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా చేసేవాడు కదా, సొంత చెల్లెలు కూడా ఒప్పుకోలేదు, ఇటువంటివన్నీ కూడా మాట్లాడారు. దీనికి తగినట్టే కవితకు పార్టీకి మధ్య నడుస్తున్న క్లాష్ అది ఎలాగో నడుస్తూ ఉంది. సో ఇటువంటి సమయంలో రేవంత్ రెడ్డి మళ్ళీ బయట నుంచి కూడా దాడి చేసేసరికి కేటీఆర్ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎదురు తిరుగుతూ, కాకపోతే ఆయన రేవంత్ మీదే ఫోకస్ పెట్టారు. ఇంటర్నల్గా ఇంటా బయట కేటీఆర్ తీవ్ర సవాళ్ళు ఎదుర్కొంటున్నట్టు స్పష్టమవుతుంది. మీరు చూస్తే సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం దానికి కూడా నాయకురాలుగా ఉన్న కవితను తగ్గించి ఆ ప్లేస్లో కొప్పుల ఈశ్వర్ను తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారని, ఇతరమైన ఈక్వేషన్స్ అన్ని కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, మూడవది రేవంత్ రెడ్డి చంద్రబాబుకు లోబడిపోయారని వాళ్ళు ఆరోపణ చేస్తుంటే కేటీఆర్ లోకేష్ను కలిశాడు, కేటీఆర్ లోకేష్ కలిసి వెళ్తున్నారని మళ్ళీ రేవంత్ రెడ్డి అది కూడా అన్నారు. సో దాన్ని ఖండించాడు. నేను కలవలేదు లోకేష్ను, ఆయన కలిస్తే తప్పేంటి, నా తమ్ముళ్ళు అంటాడే కదా. వర్మ రహస్యం ఇక్కడే ఉంది. నేను పదే పదే చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ అన్నదమ్ములనండి, రాజకీయ స్నేహితులనండి, పాలక వర్గాలకు చెందిన వాళ్ళనండి, వాళ్ళు కలిసే ఉంటారండి, చక్కగా కలిసి వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. అటువంటిప్పుడు ప్రజల మధ్యలో రాష్ట్రాలు ఒకసారి చారిత్రకంగా 10 ఏళ్ళు అయింది విడిపోయి, ఇంకా ఆ అంశం అయిపోయింది. ఇంకేదో ఇక్కడి నుంచి క్రాస్ బార్డర్ కనెక్షన్స్తో రాజకీయం నడపాలనుకోవడం మటుకు వృధా. పదే చంద్రబాబు బూచితో ఇక్కడేదో రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటం అన్నది కూడా అదేం సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి తన ప్రయోజనం తను చూసుకుంటాడు, కానీ చంద్రబాబు కోసం ఆయన ఎందుకు వదులుకుంటాడు దాన్ని. బట్ బీఆర్ఎస్ ఫిలాసఫీ ఏంటి, ఇప్పుడు ఉదాహరణకు జూబ్లీ హిల్స్ సీట్ గురించి ఇదంతా జరిగిందని అంటున్నప్పుడు జూబ్లీ హిల్స్ మీద వీళ్ళ వైఖరి ఏంటి, కవిత బీసీల గురించి మాట్లాడినప్పుడు ఆ అంశంలో వీళ్ళ వైఖరి ఏంటి, చాలా విషయాల్లో ఈ ప్రశ్నలు. బనకచర్ల మీద కూడా ఆయన మాట్లాడారు, బనకచర్ల మీద చాలామంది మాట్లాడారు. బట్ బనకచర్ల గురించి అక్కడ నిమ్మల రామానాయుడు కూడా మంత్రి అక్కడ మాట్లాడారు. కానీ దాని మీద అసలు ఒక అఖిలపక్షం ఏంటి అని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, మాతో మాట్లాడండి అని. కానీ ఎంతసేపటికి మీరు పోలవరం జరగొట్టారు, మేము బనకచర్ల తెస్తామని వాళ్ళు చెప్తున్నారు, మీరు మేడిగడ్డ పాడు చేశారు, మేము వేరేవి తీసుకొస్తాం అని వీళ్ళు చెప్తున్నారు. సో ఒక చాలా గజిబిజిగా ఉంది. దీనికి నేను బండి సంజయ్ గురించి కూడా చెప్తున్నాను. బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన వాస్తవంగా ఢిల్లీలో చర్చలు ఏం జరిగాయో బయట పెట్టాలి అని అడగటం ఏంటి సార్, ఇది హాస్యాస్పదం. పెట్టి జరిపింది కేంద్రం, ఫెసిలిటేటర్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ అని రేవంత్ రెడ్డి. ఫెసిలిటేటర్స్ మీకు తెలియకుండా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకునే ఒక అవగాహనకు వచ్చి ఒక పత్రం విడుదల చేస్తే అది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, వాళ్ళకి ఈ విషయాలు తెలియకుండానే మీరు దానికి ఆతిథ్యం ఇచ్చారా? ఈ సభకు ముందు తర్వాత మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని కలవలేదా? ఎందుకు ఈ డబుల్ గేమ్ ఆడుతున్నాయి రాజకీయ పార్టీలు, ప్రజలను ఎందుకు తికమక్క చేస్తున్నాయి? దగ్గరగా ఉండి వాళ్ళందరినీ కలుసుకునే వాళ్ళకి అర్థం కాకుండా ఉంటే ఈ మాయాజాలం అన్నది, వాళ్ళకు వీళ్ళు సవాలు, వాళ్ళకి సవాలు. ఇప్పుడు అలాగే కిషన్ రెడ్డి కూడా ట్యాపింగ్, దీని మీద పూర్తి వివరాలు బయట పెట్టాలి, అది కేంద్రానికి తెలియదు, హోంశాఖకి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? సో బీజేపీ డబుల్ గేమ్ ఏంటి మొత్తం విషయంలో అన్నది కూడా అర్థం కావట్లేదు. దాంట్లో ఈ లిక్కర్ స్కామ్లో కూడా మళ్ళీ దానికి వైసీపీకి కూడా వాళ్ళ మీద ఆరోపణలు, వీళ్ళు వాళ్ళని ఫెసిలిటేట్ చేసి ఎవరికి ఫెసిలిటేటర్లు తెలియనటువంటి ఒక పరిస్థితి. అయితే ఒకటే సంతోషించాలి, అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ కేటీఆర్ కూడా డ్రగ్స్ అనే వాటికి దూరంగా ఉండాలి, ఈ గంజాయి ఇట్లాంటి వాటికి ఆ విషయం అయితే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇది పదే ఇట్లా చర్చలకు పెట్టడం, ఆరోపణలకు వాడుకోవటం ఏమాత్రం సరైంది కాదు.
నా మీద 100 కేసులు పెట్టారు, ఒక్కటి కూడా నిరూపించలేదు అని కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. ఇంకా మరి నెక్స్ట్ బాల్ ఏమేస్తారో మనం ఇంకా చూడాలి. కానీ కమ్యూనిస్టులు కానీ లేదా సాధారణ పరిశీలకులు కానీ ఢిల్లీలో సమావేశం జరగడం స్వాగతించదగింది. రేవంత్ రెడ్డి ఆ విషయం బల్లగుద్ది చెప్పాడు. చర్చల ద్వారా తప్ప 2 రాష్ట్రాల మధ్య సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారు? మీరు కూర్చోవడమే తప్పు, ఢిల్లీ వెళ్ళడమే తప్పు అంటే వేరే మార్గమే ఉంది? అది ప్రశ్న. కాబట్టి ఢిల్లీలో ఒక సమావేశం జరగడం మంచిదే. కొన్ని అభిప్రాయాలకు వచ్చారో, కమిటీ వేశారు, అందరూ ఆ కమిటీకి అభిప్రాయాలు చెప్పొచ్చు. తమ రాజకీయ స్పర్ధల కోసం ఈ 3 పార్టీల మధ్యలో తెలంగాణలో ఉన్న 3 ప్రధాన పార్టీలు ఒకరి మీద ఒకరు చేసేసుకొని ఇదేదో రాష్ట్రాల మధ్య సమస్యగా చూపించాల్సిన అవసరం లేదు, అది జరగదు. అలాగే బండి సంజయ్ లాంటి వాళ్ళు ప్రతిపక్షాలను సవాల్ చేసే బదులు ఆయనే కేంద్ర మంత్రి. నేను చెప్పదలుచుకుంది, ఆయన ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు కూడా కాదు. ఆ సమావేశం పెట్టిందే ఆయన సభ్యుడిగా మంత్రిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు సభ్యుడిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు మనకు వివరణ ఇవ్వాలి, వాళ్ళు మనకు సమాచారం ఇవ్వాలి. కానీ సవాళ్ళు విసిరితే ఇతరుల మీద ఉపయోగమే ఉందండి.